వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో రోజు రోజుకు స్కూల్ బస్ ప్రయాణాలు ప్రమాదానికి దారితీస్తున్నాయి. ఈ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తనిఖీలు చేయాల్సిన రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉల్లంఘన ఎంత పెద్దదైనా చలానాలతో ట్రాఫిక్ పోలీసులు సరిపెట్టేస్తున్నారు. బడి బయట పిల్లల పరిస్థితిని యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయి. పాఠశాల విద్యార్థుల ప్రాణాలు దైవాధీనంగా మారుతున్నాయి. బుడిబుడి అడుగులతో పాఠశాలకు వెళుతున్న చిన్నారుల ప్రాణాలు గాలిలో దీపంగా మారాయి. స్కూల్ వ్యాన్ లేదా బస్ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎందరో చిన్నారులు టైర్ల చక్రాల కింద నలిగిపోతున్నారు. తోబుట్టువును బస్సులోకి ఎక్కించేందుకు సరదాగా వచ్చిన చిన్నారులు కూడా వాహనాల కింద పడి మృతి చెందిన ఉదంతాలున్నాయి. గ్రేటర్ పరిధిలో ఇలాంటి దారుణాలు తరచూ జరుగుతున్నాయి. పదే పదే ఉల్లంఘనలు, నిర్లక్ష్యం వెల్లవడుతున్న అధికారులు మాత్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు. పిల్లల్ని తీసుకెళ్లి వాహనదారులు ఉల్లంఘనల్ని గమనిస్తున్న తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడం లేదు. ఖర్చు తగ్గుతుందనే ఉద్దేశంతో కొందరు ప్రైవేట్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. డ్రైవర్కు కనీస అనుభవం లేకున్నా వాహన ఫిట్నెస్ అంతంత మాత్రమైన తక్కువ డబ్బు తీసుకుంటున్నారన్న భావనతో వదిలేస్తున్నారు. ఇక స్కూలు పిల్లల్ని తరలించే వాహనాల డ్రైవర్లు అడ్డగోలుగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. రవాణా శాఖ అధికారులకు, ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా, చిక్కినా తేలిగ్గా తప్పించుకుంటూ బయటపడుతున్నారు. వాహనానికి ఫిట్నెస్, డ్రైవర్కు అనుభవం తప్పనిసరి. నగరంలో ఇటీవలే ఇలాంటివేవి పట్టించుకోవడం లేదు. 3-4 ఉండాల్సిన ఆటోలో 12 మంది పిల్లలను కుక్కుతున్నారు. కొందరు డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్నట్లు గత ఏడాది తనిఖీల్లో గుర్తించారు. మైనర్లు నడపడం కూడా వెలుగు చూసింది. అధికారులు, పోలీసులు చూసి చూడనట్లు వదిలేయడం పెను ప్రమాదాలకు కారణమవుతోంది. కొద్ది క్షణాల్లో ఇంట్లోకి చేరాల్సిన చిన్నారి పాఠశాల వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంతో వాహన చక్రాల కింద పడి మృత్యువాత పడిన ఘటనలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా హయత్ నగర్ పరిధిలో చోటు చేసుకుంది ఓ ఘటన. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లికి చెందిన బొబ్బిలి నరసింహ, శ్రీలత దంపతులకు పెద్ద అంబర్పేట హనుమాన్ హిల్స్లో ఉంటున్నారు. నరసింహ బోర్వెల్స్ మెకానిక్. వీరి రెండో కుమార్తె రిత్విక హయత్ నగర్లోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థిని. వ్యాన్ డ్రైవర్ పాఠశాల నుంచి పిల్లలను తీసుకొచ్చి హనుమాన్ హిల్స్కు చేరుకున్నాడు. కాలేజ్ విద్యార్థి అయిన అక్క అనూహ్యతో కలిసి రిత్విక వ్యాన్ దిగుతూ ఉండడంతోనే వెనక ముందు చూసుకోకుండా వాహనాన్ని కదిలించాడు. ఇద్దరూ కింద పడగా రిత్విక తలపై నుంచి టైర్ వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయింది. తాను చెల్లె ఇద్దరం దిగడం, వ్యాన్ వెనక్కి వస్తూ ఉంటే కింద పడ్డాం, తనకు దెబ్బలు తగిలాయి, చెల్లికి రక్తం వచ్చింది అంటూ అనూహ్య చెబుతున్న తీరు కంటతడి పెట్టించింది. తిరిగొస్తుండే వెనకకించి ముందు ఒకసారి నా బిడ్డ గిరికలవేనా, నా బిడ్డను ఎవరు తీసుకొస్తా? ఇప్పుడు నా బిడ్డ మళ్ళా దొరుకుతుందా? పట్టుకున్నా ముందరికి వచ్చేదాకా కింద పడ్డా, దిగి ఎంగలికి వస్తే చెల్లకి ముక్కులో రక్తం వచ్చింది, నాకు దెబ్బలు తాకినాయి. చెల్లి ఏ క్లాస్ చదువుతున్నాను? LKG చదువుతున్నా. నేను నర్సరీ చదువుతున్నా. నర్సరీ. రోజు రోజుకి హైదరాబాద్లో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య చూసుకుంటే మనము స్కూల్ పిల్లల ప్రమాదాలు ఎక్కువగా పెరుగుతున్నాయని చెప్పాలి. అయితే స్కూల్ పిల్లలని చాలామంది తల్లిదండ్రుల వల్లని బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల పిల్లల్ని స్కూల్ బస్సెస్లో, వ్యాన్స్లో పంపిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు స్కూల్ పిల్లలకైతే బస్సెస్, వ్యాన్స్ అలా ఎలాంటి సేఫ్టీనెస్ లేదనే చెప్పాలి. అయితే సేఫ్టీనెస్ లేకుండా పోతుందని చెప్పాలి. అయితే పిల్లలని ఒకసారి స్కూల్ వ్యాన్, బస్సు మాట్లాడే ముందు అసలు డ్రైవర్కి లైసెన్స్ ఉందా, వెహికల్కి పర్మిషన్ ఉందా, అసలు డ్రైవర్ అనే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా అని తెలుసుకోకుండానే పిల్లల్ని మాత్రం ఇష్టారాజ్యంగా స్కూల్ వ్యాన్లలో పంపిస్తూ ఉన్నారు. అలాంటిది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ 10th క్లాస్ వరకు అవ్వచ్చు, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల మాత్రం ప్రమాదాలు చాలా వరకు చోటు చేసుకుంటున్నాయి. అయినా కానీ ట్రాన్స్పోర్ట్ అధికారులు అయితే అసలు పట్టించుకున్న పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదని చెప్పాలి. అయితే ఈ ప్రమాదాలు ఇప్పుడే కాదు, చాలా ప్రమాదాలు గతం నుంచి జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే ట్రాన్స్పోర్ట్ అధికారులు ఎవరు దీనికి
కఠినమైన యాక్షన్ కూడా తీసుకోవడం లేదనే చెప్పాలి. అయితే ఈ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల స్కూల్ బస్సెస్ వ్యాన్స్కి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మాత్రం చిన్నార ప్రాణాలు ఎన్నో పోతున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా ఎలాంటి మార్పు లేకుండానే పోతుంది. అయితే తాజాగా మనము హయత్ నగర్లో చూసుకుంటే కూడా అదే పరిస్థితి నెలకొందనే చెప్పాలి. అయినప్పుడు మాత్రమే యాక్షన్స్ తీసుకుంటారు. ఆ తర్వాత అసలు పిల్లల దగ్గర అయితే నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సుప్రియ, HM TV, హైదరాబాద్.